ప్రైజ్ ద లార్డ్. మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6 అధ్యాయం 32 అవును, మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో తెలియను. మూగ చెవిటి పిల్లలు ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద రాస్తూ ఉన్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు: దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు? ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బలాగా వాళ్ళ ముఖాలకి తగిలింది. ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీస్ అందుకుంది. స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది: తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి. ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం. తలనరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనే సత్యం. నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకొని ఉంటుంది. దేవుడు నీ తండ్రి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకు అర్థమయ్యే రోజు వస్తుంది అనుకుంటారు. కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు. ఉంది దీని వెనుక దేవుని హస్తం. నేను చూడలేనిది ఆయన అవగతమే. ఆయనకు తెలుసు ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో నష్టం, పైలోకంలో లాభం. అల్లిక వైపంతా దారాలు, అల్లి బిల్లిగా ముందు వైపు అంతా అందంగా కళాకారుని కలలు పండిన కళ. ప్రభు, నువ్వు చిత్రకారుడివి. నీ ఆకారం ముద్రించు. నీ మహిమార్థం నా మీద. ఆయనకు తెలుసు మనకేం కావాలో, ఏ సమయాల్లో ఏది కావాలో, ఏది అవసరమో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన పిల్లలకు ఎలాంటిది కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి సరైన సమయంలో సరైనది మనకి ఇస్తున్నాడు. ఆమేన్.